అందరికీ నమస్తే. రాజీవ్ యువ వికాసం నిరుద్యోగుల కోసం ఒక పథకం తీసుకొని వచ్చింది ప్రభుత్వం. 4 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం, 6,000 కోట్ల రూపాయలని బడ్జెట్ ప్రవేశపెట్టినామని చెప్పి ఓ దరఖాస్తుని విడుదల చేసింది ప్రభుత్వం. నిరుద్యోగులంతా కూడా దరఖాస్తు పెట్టుకుంటా ఉన్నారు. TSOBMMS లో వాళ్ళ దరఖాస్తుని వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా ఎన్రోల్ చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం కీలకమైనటువంటి కొన్ని అప్డేట్స్ కూడా ఇచ్చింది గతంలో. ఏప్రిల్ 4వ తారీఖు వరకు దీని లాస్ట్ డేట్ పెడతా ఉన్నాం అని చెప్పారు. ఆ తర్వాత 14వ తారీఖు అంటే ఈ రోజు వరకే లాస్ట్ డేట్ అని చెప్పిండ్రు. ఇన్కమ్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి, అందరూ MRO ఆఫీస్ నుంచి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చెప్తే దాదాపుగా 5 రోజుల నుంచి వెళ్ళి అంటే 9వ తారీఖు నుంచి వెళ్ళి కూడా మొత్తం సర్వర్లన్నీ కూడా డౌన్లోనే, దరఖాస్తులు తీసుకోవట్లేదు. దరఖాస్తులు తీసుకోకపోవడంతో పాటు ఆల్రెడీ ఒక 10 రోజులు డేట్ పెంచారు. ఏప్రిల్ 4th వరకే లాస్ట్ డేట్ ఉంది ఇది. సో ఆ తర్వాత దీన్ని ఏప్రిల్ 14th వరకు మళ్ళా పెంచడంతో పాటు దాదాపుగా 12, 13, 14 ఈ 3 డేస్ కూడా మొత్తం పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. సర్వర్ డౌన్ ఉన్నది. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చాలా మందికి ఆగిపోయినాయి. ఇప్పటికీ ఒక 12 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. 12 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. మొత్తం కలిపేసేసి 6,000 కోట్ల రూపాయలు దీనికి బడ్జెట్ పెట్టినామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఒక్కో నియోజకవర్గానికి దాదాపుగా 4,000 మందికి అవకాశం ఉన్నది. ప్రతి మనిషికి 4 లక్షల రూపాయలు. సో ఇది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం. కానీ 20 లక్షల వరకు అంటే దాదాపుగా ఇంకా 8 లక్షల మంది, రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది కూడా ఇంకా దరఖాస్తులు కాకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. రోజు మీ సేవా సెంటర్కి ఆన్లైన్ సెంటర్కి పోయి దరఖాస్తులు చేయాలి, దరఖాస్తులు కావట్లేదు. కొందరు ఏమో MRO ఆఫీస్ లో ఇన్కమ్ సర్టిఫికేట్లు పెండింగ్ ఉండిపోయినాయి. ఆ తర్వాత కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా సర్వర్ కావట్లేదు. ఏం చేయాలి? ఇవాళ 14వ తారీఖు పబ్లిక్ హాలిడే, సర్టిఫికేట్ రాదు. ఇటు పక్క ఆన్లైన్ అయితలేదు, మొన్నగాలే ఏం చేయాలి? చాలా మంది మేము ఇట్లా అనర్హులం అయిపోతా ఉన్నాం. మరి దరఖాస్తులకి మళ్ళీ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియదు కదా. ఒక్కసారి క్లోజ్ అయిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. గదే కథ ప్రస్తుతం ఉన్నటువంటి ముచ్చట. అయితే దీనికి సంబంధించి మరి తెలంగాణకి సంబంధించినటువంటి యువ నాయకులంతా కూడా తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఒక లెటర్ విడుదల చేసింది అధిష్టానానికి విడుదల చేసి ఏం చెప్తా ఉన్నారంటే, ఇక ఎవరు రాసినది? జక్కడి శివచంద్రారెడ్డి, ప్రెసిడెంట్ తెలంగాణ యూత్ కాంగ్రెస్, రాష్ట్రం మొత్తానికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. మరి వారి పార్టీకే ఒక లెటర్ రాసిండు. సో డియర్ సార్, జక్కడి శివచరణ్ రెడ్డి, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఐఎమ్ రైటింగ్ టు రిక్వెస్ట్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద Rajiv Yuva Vikasam scheme of behalf of the Telangana Youth Congress. This scheme was launched March 12, 2025. This initiative provides subsidized loans up to 4 lakhs and unemployed youth, particularly those from SC, ST, BC, EBC, EWC and minority communities. Key benefits of the scheme. ఏం చెప్తా ఉన్నాడు? ప్రధానంగా ఏం చెప్తా ఉన్నాడు అంటే, extension of application deadline. The current deadlines is April 14, 2025. We humbly request to extend it for another 10 days until April 24th, allowing more youth to apply and benefit from the scheme. Increased funding, allocating additional funds to support more beneficiaries. They're employing the schemes. In fact, ఏం చెప్తా ఉన్నారంటే 24వ తారీఖు వరకు దరఖాస్తుని పెంచమని చెప్తా ఉన్నారు. అంటే పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రాత్రి వరకు లేకపోతే రేపటి వరకు ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ వస్తుంది. సో దీన్ని ఒక రాజకీయ పరంగా చూసుకున్నా కూడా మరి తెలంగాణ యూత్ అంటే, ఎందుకంటే ఇది యువతకు సంబంధించినటువంటి అవకాశం అదే కాబట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళ యూత్ తోటే ఒక లెటర్ అయినా సరే ప్రపోజల్ పెట్టించి, సో ఒక యూత్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం డిమాండ్ పెరిగేలాగా, ఎందుకంటే మేమే చేస్తున్నామని ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఎవరు చేసినా చెప్పుకుంటారు. సో వీళ్ళే లెటర్ రాయించి మళ్ళీ ఒక 10 రోజులు మాత్రం దరఖాస్తు ఖచ్చితంగా పెంచాలి అని చెప్పేసి సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మస్తు మెసేజ్లు, ట్రోల్స్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ లెటర్ కూడా పొద్దుటీల నుంచి ఈ రోజు మార్నింగ్ నుంచి మొత్తం వైరల్ అవుతా ఉన్నది. ఈ లెటర్ వైరల్ అవుతా ఉన్నది. 24వ తారీఖు వరకు దరఖాస్తులు ఖచ్చితంగా పెంచితేనే వస్తుంది అనేది మరి తెలంగాణ యూత్ కాంగ్రెస్ అంతా కూడా రాసిండ్రు, అధిష్టానానికి లెటర్ రాసిండ్రు. సో అది ఈ రోజు వరకు కన్సిడర్ చేసి ఈ రోజు రాత్రి వరకు లేకపోతే రేపు ఉదయం వరకు మాత్రానికి మరొక అవకాశం 24వ తారీఖు వరకు అంటే ఇంకో 10 రోజులు. సో ఇప్పట్లో ఈ వీక్ లో ఇంకేం హాలిడేస్ లేవు. అంటే ఒక గుడ్ ఫ్రైడే ఒకటి ఉంది 18th కి. సో ఈలోపు ఇన్కమ్ సర్టిఫికేట్లను కూడా మంజూరు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లు కూడా MRO ఆఫీసుల్ని ఆదేశాలు ఇస్తా ఉన్నారు.
ఎందుకంటే నిరుద్యోగులు ఎవరు కూడా మిస్ కాకూడదు. అవసరమైతే దశల వారీగా ఇస్తాం. ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే దశల వారీగా ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇది కొద్దిగా లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఒక కీలక అప్డేట్ అయితే దొరుకుతా ఉండేది. మాక్సిమం 24వ తారీఖు వరకు మరి పెంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది మాత్రానికి సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మరి జరుగుతా ఉంది. ఒకవేళ దరఖాస్తు పెరిగితే ఇప్పటికైనా సరే మీరు పెండింగ్ ఏవైతే ఉన్నాయో మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే త్వరగతిన పెండింగ్ లేకుండా తెచ్చుకున్న తర్వాత ప్రభుత్వం ఇదొక ఆలోచన కూడా చేస్తూ ఉందట. సర్వర్ ఎక్కడ డౌన్ కాకుండా ఆ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ కి కొద్దిగా ఏవేవైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్నిటిని కూడా మరి వాటిని కొంత క్లియర్ చేసి త్వరగతిన దరఖాస్తులు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే జూన్ 2వ తారీఖున ప్రభుత్వం ఇస్తామని చెప్పారు. జూన్ 2వ తారీఖు ఇస్తామని చెప్పారు కాబట్టి మరి వచ్చిన దరఖాస్తులన్నీ కూడా కనీసం ఒక 15-20 రోజులు స్క్రూటినీ చేసుకున్నా కూడా ఏ జిల్లా ఏ మండల్ ఏ గ్రామం అనేది స్క్రూటినీ చేసుకున్నా కూడా జూన్ 2వ తారీఖు లబ్ధిదారులను మాత్రానికి ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి సో ఒక కీలక అప్డేట్ అయితే నిరుద్యోగులకి మరి ఇక్కడ అందుతా ఉన్నది.